పొద్దున్న లేస్తే విమర్శ మోదీ గారి పైన ఎంత ఉంది, ఆయన ఎంత పేషెంట్గా ఉంటాడు, ఎంత సహనశీలంగా ఉంటాడు, ఎంత సౌమ్యంగా ఉంటాడు, మళ్ళీ ఏం నేర్చుకున్నారు ఆయనతో మీరు? విమర్శ అని అనేది తట్టుకుంటేనే కదా నువ్వు ఎదుగుతావు. విమర్శ కాదు నాకు కేవలం పొగడలతో కావాలంటే ఏడికైనా అవుతుంది. మొన్న గద్దర్ అన్న అన్నాడు, అది కరెక్టా అన్న? గద్దర్ అన్న అన్నాడు, అది కరెక్టా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కరెక్టా? దాన్ని విమర్శించినాం. మొన్న కూడా కేసీఆర్ మీద అన్నాడు, మళ్ళీ ఆధారాలు పెట్టి మాట్లాడగా, ఆధారాలు పెట్టి నువ్వు మాట్లాడు, మేము కూడా మద్దతు తెలుపుతాం. కేంద్ర మినిస్టర్ నువ్వు ఏదో కార్పొరేట్ వెనకట్ లెక్క కార్పొరేటర్ లెక్క మాట్లాడతానంటే నడుస్తుందా? బట్ ఇప్పుడు కీలక బాధ్యతలను వాళ్ళ ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది, కార్యకర్తలు కన్ఫ్యూజన్ అవుతున్నారు అన్న. ఆధారాలు పెట్టి మాట్లాడు. డంకి చోట రాషన్ తీసుకొని పోదాం బీఆర్ఎస్ ప్రభుత్వాలకు. ఆధారాలు పెట్టు, ఇగో ఇవి ఆధారాలు ఉన్నాయి, చల్ నాడు పోదామని పోదాం. ఓవరాల్గా తీసుకొచ్చి నువ్వు ప్రభుత్వం ఇరకాటం పెడుతున్నావు ఎందుకు అని చెప్పి మేము అడిగినాం. తప్ప ప్రజా పక్షాన మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మళ్ళీ దానికి తోడు ఏదో కమెంట్లు పెట్టిపిచ్చి గది పెడతానంటే కొనికిస్కా గొట్టంగాలకు నేను భయపడా. ఈ పిల్లకాకిలం పిల్లలు భయపడతామా మనం? ఈ పేపర్ పుల్లకు భయపడతామా? మరి కానీ ఇక్కడ బీజేపీ కేవలం బీజేపీ పైన ఫోకస్ చేసినప్పుడు బండి సంజయ్ మాత్రమే గిరీష్ అనే వ్యక్తి విమర్శిస్తా ఉన్నాడు. బండి సంజయ్కి 7 అధ్యక్ష పదవి వస్తుంది అన్న భయంతో గిరీష్ వెనుక కొంతమంది ఉండి ఆడిపిస్తున్న ఆటలో ఇదంతా భాగమే, దాడి కావచ్చు, ఇవన్నీ ఒక భాగమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. బండి సంజయ్ నాకు భయపడుతున్నాడు అని అనేది ఇలా వాస్తవం అయిపోయింది. మళ్ళీ నా మీద దాడి చేస్తున్నాడు అని అంటే వాళ్ళ కమెంట్లో దాడి కూడా బండి సంజయ్ అనుచరులు కాదు, కొంతమందితో కావాల్సి వచ్చి వేరే బీజేపీ పార్టీలో ఉన్న. సరే నేను ఏమంటున్నా, నేను ఎఫ్ఐఆర్ చేసిన. నా మనుషులు చేస్తే నేను ఎఫ్ఐఆర్ చేయ కదా, ఎఫ్ఐఆర్ చేసిన. నేను ట్వీట్ కూడా కొట్టిన, ప్రధానమంత్రిని కూడా ట్యాగ్ చేసిన. నేను ఎందుకు చేస్తా? అంత పాగలగన్నా? పిచ్చోనైతే కాదు కదా, నాకు తెలుసుగా పోలీసు వాళ్ళు అట్లా కాదు కదా, దర్యాప్తు అయితే చేస్తారు కదా. ఇంతగానం క్లారిటీ ఉన్నది. ఇప్పుడు మీరేమంటారు? బండి సంజయ్ అధ్యక్షుడు అవుతున్నాడు. అధ్యక్షుడు నువ్వు అయితే నాతో నీకేం ప్రాబ్లం? నాతో నీకేం ప్రాబ్లం? నువ్వు అధ్యక్షుడు అయితే మంచిదే కదా, ఊపు తెస్తావు కదా మళ్ళీ ఒకసారి. నాకన్నా ఏం ప్రాబ్లం? కానీ ఆయన అధ్యక్షుడు కాకుండా వేరే అంటే బీజేపీలో ఉన్నటువంటి వేరే నాయకులు గిరీష్తో నేను ఏమంటున్నా, నేను ఆడిస్తుంది ఆడనీకి ఏమన్నా తోల్బొమ్మనా? నేను ఏమన్నా తోల్బొమ్మనా ఆడించానా ఆడనీకి? ఐ టేక్ ది కంప్లీట్ కాగ్నిజెన్స్ ఆన్ వాట్ ఐ స్పీక్. నేను ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నాను అనేది హోషో ఆవాజ్లో చేస్తున్నా, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నా. ఏదో ఎవరో చెప్తే చేసుడు గిరీష్ గారు చేయడు, నేనే చేస్తున్నా స్వయాన. ఎందుకంటే నీవు కథలు కనబడుతున్నాయి నాకు. ఈ కథలు ఏంది అని అడుగుతున్నాయి. పంచతంత్ర కథలకు సారాంశం ఏంది? మోరల్ చెప్పాలి కదా స్టోరీ. గిట్లా చేసినానంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ అని పిల్లలకు చెప్తాం. మళ్ళీ నీ కథను తిన్నాక మోరల్ ఆఫ్ ది స్టోరీ చెప్పాలి కదా అన్న. నువ్వు అధ్యక్షుడు అయితే నన్ను ఇంకా నువ్వు ఆడుకోవచ్చు కదా, మళ్ళీ పార్టీలకు నన్ను ఎంటర్ కూడా రానివద్దు. ఎంటర్ కూడా ఇప్పుడే నన్ను సస్పెండ్ చేస్తేవి. నువ్వు చేసినావా మళ్ళీ పార్టీ చేసిందా పక్కకు పెట్టు. నా ఆరోపణ మీ మీద, ఎందుకంటే మీ అల్లుడు ఫోన్లకైనా వచ్చింది, అది కూడా నేను స్క్రీన్ మీద పెట్టిన. మీ అల్లుడు నీ దగ్గర నుంచే వచ్చింది, అల్లుడు నా ఓడు కాదు అని చెప్పి నువ్వు డిజోన్ చేస్తా అంటే నాకు తెలియదు. నేను ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి, ఇవి నేను ఆన్ రికార్డ్ డంకెపే చోటు మాట్లాడినా. అంతర్గత విషయం కాబట్టి సైలెంట్ కొన్నాం. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, నువ్వు పార్టీ అధ్యక్షుడిని నువ్వు అయితే నీకే మంచిది కదా, ఇంకా నాకు కూడా మంచిది కదా. అంటే నాకు తెలియని విషయాలు ఎన్నో కేంద్రానికి తెలుసు, అందుకే గిరీష్ గారు ఎవడు? ఆయన గిరీష్ గారు చెప్తే కేంద్రం వింటదా? ఇప్పుడు గిరీష్ గారు చెప్తే ఆయన అధ్యక్ష పదవి తీసిరా అన్న? ఇప్పుడు నేను మీ ద్వారా కమెంట్ పెట్టిన వాళ్ళని అడుగుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడప్పుడు మీడియా కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు కూడా రెస్పాన్సిబుల్ పొజిషన్లు ఉన్నారు కదనే. నేనేమంటున్నా, గిరీష్ గారు చెప్తే ఆయన అధ్యక్ష పదవి వీకిరా? ఫస్ట్ క్వశ్చన్, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చిరా పీకిరా? ఇది మీకు క్లారిటీ ఉందా? మీకు క్లారిటీ ఉందా? ఆయనని పీకినరా రిటైర్మెంట్ చేసిరా? ఆయన లాస్ట్ టైం నెత్తి వీక్కునే పరిస్థితుల్లో మీరు ఉన్నారు, కరెక్టా కదా? ఆయనని పీకినరా రిటైర్మెంట్ ఇచ్చిరా అంటే ఇప్పుడు మీరే సందిగ్ధంలో ఉన్నారు. తీసింది ఎవరు? గిరీష్ గాడా? పోనీ ఇక్కడ ఉన్న మనుషులు ఎవరన్నా? తీసిన వాళ్ళు పెద్దోళ్ళు, అధిష్టానం. అంటే అధిష్టానాన్ని ధిక్కరిస్తాడా ఈ మనిషి? అధిష్టానాన్ని ధిక్కరించి ఈయన మాట్లాడగలవచ్చు, అది సంసారం. మళ్ళీ ఈయనని ధిక్కరిస్తే అది వ్యభిచారం అవుతుందా? ఇప్పుడు చెప్పురు నాకు. సరే, ఏదేమైనప్పటికీ దాడి చేసిన వాళ్ళ మొన్న లాస్ట్ టైం వచ్చిన వాళ్ళేమో మాస్క్ లేకుండా డైరెక్ట్ ముఖాలు చూపించుకుని మాస్కులు పెట్టుకొచ్చారు. వాళ్ళను ఎంక్వైరీ చేస్తా ఉంటే ఏం బయట పడతా ఉన్నాయి? వాళ్ళు క్లియర్గా బండి సంజయ్ అనుచరులు అని చెప్పేసి ఏ రకంగా మీరు నిర్ధారణకు వచ్చారు? అన్న నేను ఆధారాలు ఏంది ఏది మాట్లాడా. వచ్చిండు, కండవా వేసుకున్నాడు, కాషాయ కండవా, సీసీ కెమెరాలలో ఫుటేజ్లలో లైవ్ షోలు నడిపినా, మీరు మీ ఛానల్లో కూడా నడిపిరారు. బండి సంజయ్ అన్నని అంటావురా నువ్వు అని అన్నాడు. ఇంకెవరని అంటారు? సరే, మీరు అన్నట్టు ఇదంతా ఒక కాన్స్పిరసీ చేసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెక్సెస్ అయ్యి గిరీష్ గాన్ ఆఫీస్ మీద దాడి చేసి బీజేపీని వీక్ చేస్తే, అంటే మీరు అర్థం చేసుకొని రియాలా బీజేపీకి గిరీష్ అంటే ఎంత ఇంపార్టెంట్. నా మీద దాడి చేస్తే
బీజేపీ మీద దాడి చేసినట్టు అని అంటే మళ్ళీ ఇదే మనిషి హోంశాఖ మాత్యుడై నా బీజేపీ పోరాడు మీద దాడి చేస్తారని ఖండించాలని వద్దా? ఫస్ట్ పాయింట్ ఖండించాలి. చేసిండా? చేయలే. సెకండ్ పాయింట్ ఏందని అంటే నువ్వు వచ్చి నువ్వు నా మీద దాడి చేస్తానని అంటున్నావు. ఎందుకు చేస్తా అంటున్నావు? ప్యాటర్న్ చూడు. హార్డ్ డిస్క్ అడుగుతున్నావు. ఏం భయం నీకు ఆ హార్డ్ డిస్క్లా? ఇవాళ రేపు మనం హార్డ్ డిస్క్లో పెడతామానా? ఉంటున్నాయా? లేదు. సేఫ్ సైడ్ మనకు టెక్నాలజీ మస్తున్నది. హార్డ్ డిస్క్కి అంటే నువ్వు కోనికిస్కా గొట్టం అంగుట చాపగాలని పంపిస్తే గిట్లనే ఉంటుంది. ఓకే. డేటా ఏడనని ఉంటుంది. నేను ఏడికైనా రిట్రీవ్ చేస్తా డేటా. కరెక్టా? నేను డేటా ప్యాటర్న్ చూడు. ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ బండి సంజయ్ అనుచరులు అని మీరు ఎట్లా వచ్చిండ్రు అని, ఇది ఎట్లుంటుంది అంటే అన్న ఆడనీకే రాక పాత గజ్జలు అని చెప్పి తత్వం నాది కాదు. మీకు అర్థమవుతుంది కదా? ఆడనీకే రాక పాత గజ్జలు అని నేను అన్న. మొన్న అది ఆరోపణ ఉండే. ఇవాళ ఒక కారు పట్టింది, పోలీసు వాళ్ళు కూడా పట్టిర్రు, సీజ్ చేసిర్రు, 3 అరెస్ట్ చేసిర్రు అని చెప్పిన. 3 అరెస్ట్ అంటే లోపల అయితే కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ కూడా. మళ్ళీ ఈ పరిస్థితిలో వాళ్ళ కార్ల బండి సంజయ్ అన్న ప్యాంప్లెట్లు ఉన్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళు ఎందుకు లేవు? ఓకే. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు లేవు? అంటే ఆ ప్యాంప్లెట్లు అవి పెట్టి ఈ కారు పంపి వీళ్ళని చేసి ఇంతగానం ఫోకస్ చేస్తారు ఆ గిరీష్ గాడి మీద. గిరీష్ గాడిది ఏమున్నాడు? గిరీష్ గారు చెప్పురు. ఏదైనా పార్టీ అధ్యక్షుడినా? ఏదైనా ఎమ్మెల్యేనా? ఏదైనా ఎంపీనా? నేనేమున్నా? ఇంతగానం ఎందుకు చేస్తారు చెప్పు? ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సెకండ్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా. మీరు అడిగే కంటే ముందు నేనే వేస్తున్నా. బై ఛాన్స్ గిరీష్ గారు కోన్కిస్కా గొట్టంగాడు మనం కేంద్ర మంత్రి వర్యులనే టార్గెట్ చేస్తున్నారని అనుకుందాం. ఆయనను టార్గెట్ చేయడానికి ఇంత కాన్స్పిరసీ ఎందుకు అంట? 2 ప్రశ్నలు గట్టిగా చెప్పగలిగితే చెప్పు నాకు. 2 ప్రశ్నలు గట్టిగా అన్న మీ ద్వారా అడుగుతున్నా. పార్లమెంట్లో ఎన్ని సబ్జెక్టుల మీద మాట్లాడిండి అన్న చెప్పే? లేదు. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టిండ? పార్లమెంట్లో అంటున్నా. 18,000 కోట్ల స్కామ్ అది. చిత్రగుప్తు చెప్పినా కానీ కళ్ళు తెరుచుకున్నాయి అంటే నేనేం చేయాలి? ముక్కు కిందనే అవుతున్నది. సిద్దిపేట, సిరిసిల్ల ఇక్కడనే అవుతున్నది. అంత ముక్కు కింద అవుతున్నది. ముక్కు కింద అవుతుంటే సిమిడి కడితే తెలియదా మనిషికి? ఎన్ని రోజులు 18,000 కోట్ల స్కామ్ అది. మళ్ళీ ఏం చేసిరు దానికి? ఎర్ర బంగారం సినిమా అని చెప్పి పుష్ప మీద పుష్పరాజు తగ్గేలేదని అందరం చూసినాం. ఇది తెల్ల బంగారం స్కామ్ అని చెప్పి చెప్తున్నా నేను. పీడిఎస్ రైస్. మళ్ళీ ఏం చేసినావు? మళ్ళీ సివిల్ సప్లైస్ మంత్రి ఎవడు ఉండే వెనకటికి? కరీంనగర్ మంత్రే ఉండే కదా. మళ్ళీ మీకు ఆయనకు జాంజిగరి జబ్బునా నెక్సెస్ ఉన్నదా? ఎందుకు మాట్లాడలేదు ముచ్చట్లని? ఈరోజు జరిగిన సంవత్సరంలో ఇంత పెద్ద విధ్వంసం జరిగిందా?